మేడం అందరికీ జైభీములు. నా పేరు బి సీతారామయ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం జిల్లా. అంత దూరం నుంచి వచ్చారా శ్రీకాకుళం నుంచి? అవును మేడం. అంటే మీరు ఖచ్చితంగా అంబేద్కర్ గారి యొక్క అభిమాని? అవును మేడం, అంబేద్కర్ యొక్క అభిమానం. అంబేద్కర్ మేము యాక్చువల్గా సామాజిక సేవ కూడా అంబేద్కర్ సొసైటీ నుండి మాది అంబేద్కర్ యువసేన సంక్షేమ సంఘం అండి. యాక్చువల్గా మాది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మేము అనేక సంక్షేమ పథకాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకెళ్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో ఎంత ఘనమైనటువంటి విగ్రహాన్ని, ఎంత పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే నేటి వరకు ఈయన గుర్తించినటువంటి ఎంతోమంది గుర్తిస్తున్నారు, కానీ ఇలాగ గాలికి వదిలేసిన మాటలు ఏదేదో చేస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. బడి బలిగిన వర్గాలు గర్వించదగినటువంటి విషయం ఇది. ఎందుకంటే మహానుభావుడి విగ్రహం ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో ఉండడం అనేది మాకందరికీ గర్వకారణం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏ స్ఫూర్తితో అయితే ముందుకు తీసుకెళ్లారో అలాగే బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. మరి అలాగే మరి ఆయన యొక్క ఆశయము బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలనేది ఒక ఆశయం. మరి ఆ ఆశయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చాలని అనేకమైనటువంటి ప్లాన్లు చేస్తూ బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిపించాలని మరి ఇటువంటి కార్యక్రమాలు ఇలాగా విజయవాడ నడిబొడ్లే కాదు మరి అనేక జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా రావాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను మేడం.